ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి దేవుని పిల్లలుగా మారడానికి ప్రధానమైన అర్హత ఏంటో పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేవుని సృష్టే, కానీ అందరూ దేవుని పిల్లలు కారు. దేవుని పిల్లలు అనబడడానికి మనం దేవుని ఆత్మచేత నడిపించబడాలి. మనం క్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుని సంతానంగా మారుతాం. కానీ దేవుని పిల్లలుగా ఉండడానికి మనం ఆయన ఆత్మచేత నడిపించబడాలి. అనగా మన స్వంత కోరికలు, మనస్సు ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. ఇలా జీవించేవారు తమ జీవితాలలో గొప్ప మార్పును అనుభవిస్తారు. దేవుని ఆత్మ మన జీవితాన్ని నడిపించేలా చేయడం అనేది క్రైస్తవ జీవనంలో అత్యంత ప్రాముఖ్యమైనది. దీనికి మునుపటి వచనాలలో పౌలు శరీరానుసారంగా జీవించడానికి మరియు ఆత్మానుసారంగా జీవించడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గురించి తెలియజేశాడు. శరీరానుసారంగా జీవించేవారు తమ మనస్సులను భూ సంబంధమైన కోరికలపై ఉంచుతారు మరియు దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉంటారు. కానీ ఆత్మ ప్రకారం జీవించేవారు ఆత్మ విషయాలపై తమ మనస్సులను ఉంచుతారు. దేవుని పిల్లలుగా మనల్ని దత్తత తీసుకోవడానికి రుజువుగా ఆత్మచే నడిపించబడడం యొక్క ప్రాముఖ్యతను పౌలు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. ఒక వ్యక్తిని దత్తత తీసుకున్నప్పుడు వారికి సహజంగా జన్మించిన కుమారుడి అన్ని హక్కులు మరియు అధికారాలు ఇవ్వబడతాయి. అదేవిధంగా మనం దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడు మనం దేవుని కుమారులముగా దత్తత తీసుకోబడతాము మరియు ఆయన రాజ్యానికి వారసులమవుతాము. ఇది దేవునితో మన సంబంధాన్ని మరియు మనం పాపానికి బానిసలం కాదనే సత్యాన్ని స్పష్టంగా బయలుపరుస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు. పాపము చేయువాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు అని. ప్రియులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని. సహోదరి సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకడు కరచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ నీ కుమారులై ఉందురని, ఇది నీతో మా సంబంధాన్ని మరియు మేము పాపానికి బానిసలం కాదనే సత్యాన్ని బయలుపరుస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ యందు నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మల్ని మేము పవిత్రము చేసుకొని నీలో నిలిచి ఉండే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది గనుక మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమ గల వారమై ఉంటూ వాగ్దాన ప్రకారము వారసులమై ఉండుటకు కృపచూపమని, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.